అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాధాకరమైనటువంటి విషయము. ఒక రిటైర్డ్ టీచర్ ఒంటరి మహిళ మీద మర్డర్ కేసు జరగడం. సో 23వ తేదీ రాత్రి 10 గంటలకు మా వీపురుపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఈ సమాచారం రావడం, అక్కడ ఉన్న వ్యక్తి సో అట్లా ఒంటరిగా ఉండే మహిళ ఇంట్లో అట్లా ఉంది అని చెప్పడం. మా ఎస్ఐ ఇమ్మీడియట్గా అక్కడ సీన్కి పోవడం, సీన్ విజిట్ చేసిన తర్వాత ఈ విషయాన్ని మాకు అందరికీ తెలియజేయడం, ఇన్స్పెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, తర్వాత ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి. సో మేమందరం కూడాను వెంటనే సీన్కు విజిట్ చేయడం. సో ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ తుషార్ దూడి ఐపీఎస్ సార్ గారు, సో అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అడ్మిన్ సార్ గారు, సో అందరము విజిట్ చేసి ఎవరు ఏ పని చేయాలో అందరం నిర్ణయించుకొని కేసు కట్టాం, మర్డర్ కేసు కట్టాం. ఒంటరిగా ఉన్నటువంటి ఆమె మీద మర్డర్ జరిగి చంపేసి ఆమె ఇంట్లో ఉండే విలువైన డబ్బు, అంటే వస్తువులు కోసం వచ్చారో డబ్బులు ఎత్తుకుపోయినట్లుగా మాకు కంప్లైంట్ ఇచ్చినారు. వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడాను అమెరికా విదేశాల్లో ఉంటారు, వాళ్ళ అమ్మాయి కూడాను విజయవాడలో ఉంటారు. సో ఆమె ఒంటరిగా ఉంటే చంపేసినారని. సో రాత్రికి రాత్రి మేమంతా టీమ్గా ఏర్పడి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఛాలెంజ్గా తీసుకొని మా ఎస్పీ గారు తుషార్ దూడి ఐపీఎస్ సారు, తర్వాత విఠలేశ్వర్ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ టీం ఏర్పాటు చేశాం. సో ఒక్కొక్క టీంకి సిఐలు, ఫస్ట్ చీరాల రూరల్ సిఐ సత్యన్న, చీరాల 2 టౌన్ సిఐ సోమశేఖర్, ఇంకోల్ సిఐ శ్రీనివాసరావు, అద్దంకి రూరల్ సిఐ కృష్ణారెడ్డి. సో వీళ్ళకు ఎస్ఎస్ తీసుకున్నాం. ఎవరైతే తిరుపతిరావు, తర్వాత చిన్నగంజం ఎస్ఐ శ్రీనివాసు, వీళ్ళ టీంలో, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ పార్టీ సిబ్బంది. సో అందరం కూడాను ఛాలెంజ్గా తీసుకొని దీన్ని అన్ని కోణాల్లో, ఏ కోణాలు చేయాలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసాం, ఇన్వెస్టిగేషన్ చేసి విలువైనటువంటి ఎవిడెన్స్ని తీసుకున్నాం. సో ఆ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోయినారు, ఎవరెవరు పోతున్నారు, ఎవరెవరికి యాక్సెస్ ఉంది, కొత్త వాళ్ళకి ఏమైనా యాక్సెస్ ఉందా లేదా, ఆమె ఒంటరిగా నివసిస్తున్నది ఒకటే ఎవరికైనా తెలుసా తెలియదా, లేదు పాత అఫెండర్లు ఇక్కడ, ఎందుకంటే కొంత ఏరియా కొంత స్లీపర్ ఏరియా ఉంది, అఫెండర్స్ స్టూవర్ట్పురం దగ్గరే ఉంది దీనికి. సో ఆ కోణంలో కూడాను అన్ని కోణాల్లో మేము దర్యాప్తు చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చాము. ఆ ఇంటికి యాక్సెస్గా వస్తున్న వ్యక్తి ఎవరనే నిర్ధారణకు వచ్చిన తర్వాత పలాని ముద్దాయి గురించి మాకు ఒక అన్ని కోణాల్లో అతని గురించి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈరోజు అతనికి 30/7/2024 2 గంటలకి హ్యాచరీస్, దత్తాత్రేయ హ్యాచరీస్ దగ్గర అతనికి అదుపులో తీసుకున్నాం. అదుపులో తీసుకుని విచారిస్తే అతను కన్ఫెస్ చేశాడు, ఏ విధంగా చేశాడు అనే దాన్ని బట్టి అతను మొత్తం చేశాడు. తర్వాత అతను చెప్పిన దానికి మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం అన్నీ టాలీ అయిపోయినాయి. ఆ టాలీ అయిపోయిన తర్వాత ఇతనే ముద్దాయి అని నిర్ధారించుకున్న తర్వాత అతని వద్ద నుండి రక్తపు తడిసిన గుడ్డలు, తర్వాత వెపన్ అవన్నీ కూడాను సీజ్ చేసాం. సీజ్ చేసి తదుపరి చర్య కోసం అతనికి రేపు రిమైండ్ చేస్తున్నాం. నా రిక్వెస్ట్ ఏమంటే, సో పుర ప్రజలకు నా రిక్వెస్ట్ ఏమంటే, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సో ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు వాళ్ళ బిడ్డలకి నేను చెప్పేది, రిక్వెస్ట్ చేసేది ఏమంటే, సో మీ దగ్గరికన్నా తీసుకెళ్ళండి, లేదు ఒకవేళ తీసుకోకపోతే ఒంటరిగా ఉన్న మహిళలు ఎక్కడైతే ఉన్నారో అవన్నీ ఐడెంటిఫై చేస్తాం. సో ఈ సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేయించి వాళ్ళ భద్రతని ఇంకా మెరుగ్గా పరిచి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకుంటాం. సో ముఖ్యంగా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఐడి పార్టీ, తర్వాత పత్రికా విలేకరులు, తర్వాత ఎస్బీ సిబ్బంది, తర్వాత ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది చాలా చక్కగా సహకరించారు. సో వాళ్ళకందరికీ కూడాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఎస్పీ సార్ కూడాను
చాలా చక్కగా టైం టు టైం యొక్క ఇన్స్ట్రక్షన్ వాల్యుబుల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ సార్ చాలా వాల్యుబుల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళకి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఇంకా మా తరఫున పోలీస్ తరఫున మంచి సేవ ప్రజల యొక్క ధనమాన ప్రాణాలను కాపాడవలసిన మా మీద ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇంకా మెరుగైనటువంటి సర్వీస్ ఇవ్వడానికి మా సాయశక్తుల కృషి చేసి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూస్తాం. థ్యాంక్ యూ అండి. కోసం ఏం పోయినాయి సార్? బంగారం ఏం లేదు, బంగారు ఏం పోలేదు. అతను కొత్త అఫెండరు. సో ఆ ఇంట్లో ఓన్లీ 9,500 రూపాయలు డబ్బు పోయింది.